ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందో చెప్తా చూడండి. ముగ్గురం కలిసి టెంపుల్ కి వెళ్దామని వెళ్ళిన బ్రదర్ ఏమో అక్కడ 2 కొబ్బరికాయలు తీసుకున్నాడు. నా కోసం మాత్రం అస్సలు తీసుకోలే. సరేలే అని 2 కొబ్బరికాయలు కొట్టేసుకున్నా. ఈ రోజు మాత్రం చాలా తక్కువ జనం ఉన్నారు గుడి దగ్గర. ఎక్కువ ఏం లేదు తల్లి, ఒక 1000 మంది సబ్స్క్రైబ్లు చెయ్యమని కోరుకున్నా. ఈ టెంపుల్ ఎక్కడో కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ వాడు చూడండి, నీ బొట్టు బాగుంది అంటే నా బొట్టు బాగుంది అంటున్నాడు. పూజ కంప్లీట్ చేసుకుని నాగదేవత దగ్గర పోయి మొక్కుకున్నా. అక్కడి నుండి మళ్ళీ బైక్ వేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయినా. అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు. చాలా మంచిగా జరిగింది దర్శనం అయితే. అసలు ఇలా జరగదు. అసలు యాక్చువల్ గా చెప్పాలని చాలా రద్దీగా ఉండే టెంపుల్. ఇవాళ చాలా ఖాళీగా ఉంది. డైరెక్ట్ గ్యారేజ్ కి వచ్చిన తర్వాత చూడండి, మా ఫ్రెండ్ గాడు ఒక పానాలు తీసుకొని ఆ కొబ్బరికాయ పొలగొడుతుండు తిందామని. ఎవడు పని వాడిదే కదా. అలా తినేసి అర్జెంట్ పోదాం పదరా షాపింగ్ వెళ్దాం అన్నాడు మా ఫ్రెండ్ గాడు. సర్లే అని బైక్ తీసుకొని డైరెక్ట్ మ్యాక్స్ కి వచ్చేసినాం నేను మా ఫ్రెండ్ గాడు. ఈ అద్దాల డోర్లు భలే అనిపిస్తుంది అబ్బా. ఈ కాలు పెట్టగానే జుమ్ అని వెళ్ళిపోతాయి. ఒక షూస్ 2 టీ షర్ట్లు తీసుకొని రిటర్న్ అయిపోయినాం. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.